హలో హాయ్ అండి. సో ఇప్పుడు మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎస్ఏ మీకు చెప్పాను కదండి. సో ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ లో అంటే ఇంట్రొడక్షన్ లో ఏం రాయాలి, మెయిన్ బాడీలో ఏం రాయాలి, కన్క్లూజన్ లో ఏం రాయాలి అని చూద్దాం ఒకసారి. సో ఇంట్రొడక్షన్ అండి, మెయిన్ బాడీ అండ్ కన్క్లూజన్. ఇంట్రొడక్షన్ లో మీరు ఏం రాయాలి అంటే లైక్ ఏదైతే టైటిల్ మీకు అడగడం జరిగిందో, ఏదైతే టైటిల్ మీరు తీసుకున్నారో రాయడానికి, దాన్ని కొంచెం డిఫైన్ చేయండి. యూ షుడ్ డిఫైన్ దట్. దాని తాలూకు మీనింగ్ ఏంటి అసలు డిఫైన్. నెక్స్ట్ సో ఇఫ్ నెసెసరీ ఒక కోట్ అండి, ఒక కోట్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు. కోట్ తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్ టైప్ ఆఫ్ క్యూరియాసిటీ మెయింటైన్ చేయాలి. అంటే మనం మెయిన్ బాడీలో ఏం చెప్పబోతున్నాం, సో ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది ఒక 2-3 లైన్స్ లో మీరు రాసి క్యూరియాసిటీ అనేది పెంచాలన్నమాట. సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇంట్రొడక్షన్. సో ఫస్ట్ మీరు టాపిక్ డిఫైన్ చేయండి. డిఫైన్ చేసిన తర్వాత కోట్, ఇఫ్ నెసెసరీ కోట్ యూస్ చేయొచ్చండి. ఇఫ్ నాట్ నెసెసరీ అక్కడ మీరు బలవంతంగా కొటేషన్ అనేది రాయవసరం. మీరు కొంతవరకు ఒక 3-4 లైన్స్ లో సో మీరు మెయిన్ బాడీలో ఏ అంశాలు మీరు డిస్కస్ చేయబోతున్నారు ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అండి మెయిన్ బాడీ. సో మెయిన్ బాడీలో ఏంటి అంటే మీరు ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్ బాడీని ఒక 4 పారాస్ కింద డివైడ్ చేసుకోండి. సో ఫస్ట్ పారాలో ఏం రాయాలి అంటే లైట్ గా హిస్టారికల్ కాంటెక్స్ట్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం మెన్షన్ చేయండి. సో ఏదైతే టాపిక్ అడిగారో సో దాని తాలూకా చిన్న హిస్టరీని మీరు డిఫైన్ చేస్తూ కరెంట్ స్టేటస్ లోకి వస్తారు. కరెంట్ స్టేటస్ ఎలా ఉంది, ఏంటి పొజిషన్ అనేది రాస్తారు. అంటే ఈ కరెంట్ స్టేటస్ లో కూడా మీరు ఏంటంటే దీంట్లోనే సోషల్ ఫ్యాక్టర్, పొలిటికల్ ఫ్యాక్టర్, ఎకనామిక్ ఫ్యాక్టర్ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేయండి. 4th పారాలో ఛాలెంజెస్, ఇంకా ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో ఇలాగ మీరు 4 పారాస్ కూడా మీరు డివైడ్ చేసుకోవాలి. సో ఈ 4 పారాస్ కూడా ఎంత అండి 650 నుంచి 700 వర్డ్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంట్రొడక్షన్ లో మీరు 50 to 70 వర్డ్స్ ఉండేలాగా. నౌ కమింగ్ టు ద కన్క్లూజన్ అండి. సో కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ఒక పాజిటివ్ నోట్ తో కూడుకొని ఉండాలండి. పాజిటివ్ నోట్. సో ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకూడదు. మీకు ఇప్పుడు గవర్నమెంట్ నచ్చలేదు అనుకున్నాం, గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్, పాలసీస్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకుండాని ఒక పాజిటివ్ నోట్. సో ఇంకా వే ఫార్వర్డ్స్ అనమాట. పాజిటివ్ నోట్ విత్ వే ఫార్వర్డ్స్. వే ఫార్వర్డ్స్ అంటే ఇంకా మనం బెటర్ గా ఏం చేయొచ్చు, ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసిన తర్వాత కూడా ఇంకా మనం ఎలాంటి ఇనిషియేటివ్స్, ఇంకా ఎలాంటి కొత్త పాలసీస్ తీసుకురావచ్చు అనేది మనం మన ఏవైతే థాట్స్ ఉన్నాయో సో వాటిని మెన్షన్ చేస్తూ సో ఇంకా బెటర్ గా ఎలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మనం మెన్షన్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద కన్క్లూజన్. సో ఇది ఎంతండి 50 to 70 వర్డ్స్ లోనే ముగించేసేయాలి. సో మెయిన్ కాంటెక్స్ట్ మొత్తం ఏదైతే కాంటెంట్ ఏదైతే ఉందో సో అది మీరు ఈ 4 పారాస్ ని డివైడ్ చేసుకొని సో మెయిన్ బాడీలోనే కనిపించాలన్నమాట. అంటే 360 degrees అనాలిసిస్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్